హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఫ్రెండ్స్, ఇవాల్టి మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే అండమాన్ సీ, అండమాన్ సముద్రం లేదా సీ ఆఫ్ అండమాన్లో భారత్, సింగపూర్ మరియు థాయిలాండ్ ఈ 3 దేశాలు కలిపి ఒక ట్రైలాటరల్ మారిటైమ్ ఎక్సర్సైజ్, అంటే ఈ 3 దేశాలు కలిపి సముద్రంలో చేసే నౌకా విన్యాసాలైనటువంటి సిట్ మెక్స్ 21, సిట్ మెక్స్ 2021 సింప్లీ 21ని ప్రారంభించడం జరిగింది. ఇక దీనిని నాన్ కాంటాక్ట్, అంటే ఒక దేశం ఇంకొక దేశం యొక్క నావికులు కానీ సైనికులు కానీ వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు. అదేవిధంగా ఎట్ సీ ఓన్లీ, అంటే ఇది కేవలం సముద్రంపై మాత్రమే జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్న కారణంగా ఈ విధంగా ఈ 3వ సిట్మెక్స్ 2021 అనేటటువంటిది జరిగింది. నవంబర్ 15, 16 తేదీల్లో, అంటే నిన్న మొన్న ఈ సిట్మెక్స్ అనేటటువంటిది జరిగింది. ఇక ఇందులో కూడా భారతదేశం నుంచి ఆల్రెడీ మనం మొన్న డిస్కస్ చేసిన కార్పాట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఐఎన్ఎస్ కర్మూక్ అనేటటువంటి నౌకే ఇక్కడ కూడా మళ్ళీ ఇందులో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి 3 దేశాలు ఏవేవి? సింగపూర్, థాయిలాండ్ మరియు భారతదేశం. ఇక వీటిల్లో సింగపూర్ కూడా మనకి రిపబ్లిక్, థాయిలాండ్ అనేటటువంటిది ఒక రాచరిక దేశం అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 3 దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం మొదటి సంవత్సరం 2019లో పోర్ట్ బ్లేర్లో భారత్ నిర్వహించడం జరిగింది సిట్మెక్స్ని. ఆ తర్వాత రెండవ సంవత్సరం 2020లో ఆర్ఎస్ఎన్, అంటే రాయల్ సింగపూర్ నేవీ నిర్వహించడం జరిగింది. ఇక ఈ సంవత్సరం మూడవసారి మనకి సిట్మెక్స్ 2021 ఎక్కడ జరుగుతోంది అంటే అండమాన్ సముద్రంలో జరుగుతోంది. అండమాన్ సముద్రంలో జరుగుతోంది. మరి దీన్ని హోస్ట్ చేసింది ఎవరు? అండమాన్ సముద్రం అంటే వెంటనే మన మైండ్ ఎక్కడికి వస్తుంది? భారతదేశం హోస్ట్ చేస్తోందేమో అని వస్తుంది. కానీ నిజానికి ఇది హోస్ట్ ఎవరు అంటే, లేదా ఆతిథ్యం ఎవరిస్తున్నారు అంటే రాయల్ థాయ్ నేవీ. రాయల్ థాయ్ నేవీ మనకి దీనికి సంబంధించిన ఆతిథ్యాన్ని ఇస్తూ ఉంటే, భారతదేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ కర్మూక్ అనేటటువంటి మిసైల్ కార్వెట్, ఐఎన్ఎస్ కర్మూక్ని ఏమంటాం? మిసైల్ కార్వెట్ అంటాం. ఈ నౌకని ఇందులో మనం వాడడం జరిగింది. సో ఇక రీసెంట్గా మన భారత నేవీనే మరొక ఇండెక్స్లో కూడా, మరొక ఎక్సర్సైజ్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఒకటి కార్పాట్, ఇంకొకటి ఆస్ ఇండెక్స్ 21. ఇవి రెండు కూడా ఇటీవల కాలంలో మనకి వార్తల్లో నిలిచినటువంటి సంయుక్త విన్యాసాలు. ఇక అదేవిధంగా ప్రస్తుత సిఎన్ఎస్ ఎవరు అంటే మనకి కరంబీర్ సింగ్, అడ్మిరల్ కరంబీర్ సింగ్, ప్రస్తుత చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా మనకి ఈయనే ఉన్నారు. మీకు ఆల్రెడీ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కొత్త వ్యక్తి రాబోతున్నారు అని. వచ్చాక మళ్ళీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నేవీ డే రాబోతోంది 4th డిసెంబర్. 4th డిసెంబర్న నేవీ డే జరుపుకుంటాం భారతదేశంలో. ఎందుకు అంటే 1971 విక్టరీ. ఎందుకంటే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని అటాక్ చేయడానికి దాదాపు మన ముంగిట వరకు వస్తే, ఘాజీ సినిమా చూసుంటే అందులో చూపించిందంతా కూడా మనకి ఆల్మోస్ట్ జరిగినటువంటిదే చూపించడం జరిగింది. సో మరి దానికి సంబంధించి ఈ మొత్తం అంతా కూడా 1971 విక్టరీని పురస్కరించుకొని 4th డిసెంబర్ని మనం నేవీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా భారతదేశ రక్షణ శాఖ మంత్రి మనందరికీ తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారు. సో గుర్తుపెట్టుకోవాల్సినవి 3rd మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 3 దేశాల మధ్యలో భారత్, థాయిలాండ్ మరియు సింగపూర్. దాని పేరే సిట్మెక్స్ 2021. ఇది అండమాన్ సీలో థాయిలాండ్ ఆతిథ్యంతో జరిగింది. రైట్. ఇందులో ఐఎన్ఎస్ కర్ముక్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మధ్యప్రదేశ్లో కొన్ని నూతన కార్యక్రమాల్ని ఆయన మొదలు పెట్టడం జరిగింది. వాటిలో ఫస్ట్
రేషన్ ఆప్కే గ్రామ్ అంటే మీ గ్రామానికే మీ రేషన్. అదేవిధంగా సికిల్ సెల్ మిషన్ ఇది రెండోది. సో రేషన్ ఆప్కే గ్రామ్ అనేటటువంటిది మొదటిదైతే సికిల్ సెల్ మిషన్ అనేటటువంటిది రెండోది. ఇవన్నీ కూడా మరి ఆయన ఎప్పుడు చేశారు అంటే 15వ తారీఖు నాడు బిర్సా ముండా జయంతి. ఈ బిర్సా ముండా జయంతిని ఆయన స్మారకంగా ఏ విధంగా ఈ సంవత్సరం జరిపారు నిన్నే చెప్పుకున్నాం. జనజాతీయ గౌరవ్ దివస్ మొట్టమొదటిసారి ఈ సంవత్సరమే దీన్ని స్థాపించడం జరిగింది. జనజాతీయ గౌరవ్ దివస్ని ట్రైబల్ రెస్పెక్ట్ డే కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో మరి ఈ ట్రైబల్ గౌరవ్ దివస్ లేదా ట్రైబల్ రెస్పెక్ట్ డే రోజున మధ్యప్రదేశ్లో చాలా ప్రోగ్రామ్స్కి కొత్తగా ఇనాగరేషన్స్ అవి చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మరి ఇందులో రేషన్ ఆప్కే గ్రామ్ ఇది ఆల్రెడీ మనకి ఆంధ్రాలో ఉన్నదే. అంటే నెలవారీ రేషన్ మన ఇంటి వద్దకే తెచ్చివ్వడం లేదా మన ఊర్లో మన దగ్గరలోకి తీసుకురావడం ఇది ఆల్రెడీ ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ అనేది ఇంటి వద్దకే తెచ్చిచ్చే ఒక పద్ధతి. ఇక రెండోది సికిల్ సెల్ మిషన్. సికిల్ సెల్ అనేటటువంటిది ఏంటి అంటే మన రక్తంలో ఉండేటటువంటి ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్ అవి కాస్త చిన్నగా ఉండి లేదా పూర్తి షేప్లో రింగ్ షేప్లో లేదంటే కొనికల్ షేప్లో ఉంటాయి. ఆ రింగ్ షేప్ మొత్తం లేకుండా కాస్త అందులో పార్ట్ మాత్రమే ఉంటే దానికి సంబంధించిన దాన్ని మనం సికిల్ సెల్ అంటాం. ఇక ఈ సికిల్ సెల్ మిషన్లో ఏంటి అంటే సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా అలాగే ఇతర రకాలైనటువంటి హీమోగ్లోబినోపతి అంటే ఎక్కడైతే హెమోగ్లోబిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుందో వీటన్నిటి పట్ల అవగాహన కల్పించే కార్యక్రమం సికిల్ సెల్ మిషన్ అనేటటువంటి పేరుతో తీసుకురావడం జరిగింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అదేవిధంగా ఇక్కడ మనకి మరో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే భోపాల్ రైల్వేలోని ఉన్నటువంటి హబీబ్గంజ్ రైల్వే స్టేషన్. ఇది నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఈ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని ఏ రకంగా మార్చేశారు మనకి? ఈ హబీబ్గంజ్ అనేటటువంటి రైల్వే స్టేషన్ని రాణి కమలాపతి రైల్వే స్టేషన్గా మార్చేశారు. ఇక వీటికంటే మరో ముఖ్యమైన మాట పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే. ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ఏంటి అంటే 6 లేన్ల రహదారి. 6 లేన్ల రహదారి అంటే మనకి ఏపీ తెలంగాణ మొత్తం ఉంది కదా సార్. ఇందులో వింత ఏంటి అంటారా? ఈ 6 లేన్ల రహదారిలో మనం అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలతో పాటు మామూలు విమానాలని కూడా ల్యాండింగ్ చేసేటటువంటి సదుపాయాలతో ఒక 4 కిలోమీటర్ల స్ట్రెచ్ని వదిలేయడం జరిగిందంటే 3.5 నుంచి 4 కిలోమీటర్ల భాగంలో ఏంటి అంటే మనం యుద్ధ విమానాలు అకస్మాత్తుగా అవసరమైనప్పుడు దించవచ్చు లేదా మామూలు విమానాలు కూడా దించేలాగా. అంటే ఆ ప్రాంతంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. కనీసం సెంటర్ డివైడర్ కూడా కేవలం మార్కింగ్ ఉంటుంది తప్పితే మధ్యలో డివైడర్ పోస్ట్ కానీ పెద్దగా అలా మొక్కలు పెంచి అలా ఏమీ ఉండకుండా చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే. అయితే ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ మధ్యప్రదేశ్లో జరిగితే ఈ ఒక్క కార్యక్రమం ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని కూడా రాబోయే రోజుల్లో మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్లో ఉంటుంది. చౌద్ సరాయి అనేటటువంటి ప్రాంతం. ఈ చౌద్ సరాయ్ అనేటటువంటి ప్రాంతం ఎక్కడుంది? లక్నో జిల్లాలో ఉంది. ఇక్కడి నుంచి హైదరియా అనేటటువంటి ప్రాంతం. చౌద్ సరాయి నుంచి హైదరియా అనేటటువంటి ప్రాంతానికి ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అనేటటువంటిది వేయడం జరిగింది. ఇక వీటితో పాటు
మరొక ముఖ్యమైన కార్యక్రమం కూడా భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్. భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్ మరియు హాస్పిటల్, ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం. బిర్సా ముండా మెమోరియల్ పార్క్ మరియు మ్యూజియం దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే మనకి రాంచీలో ప్రారంభించారు. రాంచీ, ధోని గారి సొంత ఊరైన జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీలో ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. సో బిర్సా ముండా మెమోరియల్ పార్క్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం రాంచీలో, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ఉత్తరప్రదేశ్లో, రాణి కమలాపతి రైల్వే స్టేషన్, సికిల్ సెల్ మిషన్, అదేవిధంగా రేషన్ ఆప్కే గ్రామ్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఈ 2 రోజుల్లో ప్రధానమంత్రి చేసినటువంటి సుడిగాలి పర్యటనలో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ నేషన్ వైడ్ కేసీసీ అంటే ఏంటి? కేసీసీ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇక ఏహెచ్డిఎఫ్ అంటే ఏంటి? యానిమల్ హస్బెండరీ, పశు సంవర్ధకం అంటే పశు పోషణ. యానిమల్ హస్బెండరీ, డైరింగ్ పాడి పరిశ్రమ మరియు ఫిషరీస్ మత్స్యకార అంటే పశువుల పోషణ, అదేవిధంగా పాడి పశువుల పెంపకం మరియు ఫిషరీస్, ఈ మూడింటిని కలిపి ఏహెచ్డిఎఫ్ అంటారు. దేశవ్యాప్తంగా ఏహెచ్డిఎఫ్ కేసీసీ అనేటటువంటి ఒక నూతన ప్రచారాన్ని, క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది మనకి ఫిషరీస్ శాఖ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాలా గారు. ఇందులో ఏం చేస్తారు అంటే 2 కోట్ల మందికి ఈ క్రెడిట్ కార్డులు చేరాలి. 2 కోట్ల మందికి ఈ క్రెడిట్ కార్డులు చేరాలి అనేటటువంటిది ముఖ్య ఉద్దేశంగా ఇందులో ఉంది. మరి ఈ 2 కోట్ల మందికి క్రెడిట్ కార్డులు చేరినప్పుడే మనకేం జరుగుతుంది అంటే అనేక రకమైన లాభాలన్నీ కూడా, ఎందుకు క్రెడిట్ కార్డులు ఉంటే అప్పులు చెల్లించడం టైంకి చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడానికి కొంత అదనపు సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి రైతులకి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు పంట వేసిన దగ్గర నుంచి తిరిగి ఆ పంట చేతికొచ్చి దాన్ని ఎన్కాష్ లేదా దాని నుంచి డబ్బులు తెచ్చుకునేదాకా ఎన్నో పనులు, ఎన్నో అడ్డంకులు, వాటన్నిటికీ సంబంధించి ఎన్నో లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. మరి ఆ లావాదేవీలకి డబ్బులు అన్ని వేళలా రైతుల వద్ద లభించకపోవచ్చు. అదే సమయంలో పంటని గ్యారంటీగా పెట్టుకుని ఒక క్రెడిట్ కార్డు తీసుకుంటే వాటన్నిటికీ కూడా పేమెంట్స్ అనేవి చాలా చాలా సులభతరంగా మనం చేయగలుగుతాం. అదేవిధంగా రైతులకి ఎంతో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటటువంటిది. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా గొప్ప కార్యక్రమంగా మనం చెప్పుకోవాలి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను నాబార్డ్ ఇవ్వడం మొదలుపెట్టింది. పేరుకు 1998 నుంచి ఉన్న గత 4-5 సంవత్సరాల నుంచే చాలా ఎక్కువగా దీన్ని చేయడం అనేటటువంటిది జరుగుతోంది. గత 4-5 సంవత్సరాల నుంచే చాలా ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. సో భారతదేశంలో ఏహెచ్డిఎఫ్లో దాదాపుగా 10 కోట్ల మంది, అదేవిధంగా మనకి కేవలం మత్స్యకారులు 1.5 కోట్ల మంది, ఏహెచ్డిలో యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్లో 10 కోట్ల మంది, అదేవిధంగా ఫిషరీస్ అంటే మత్స్యకార రంగానికి చెంది 1.5 కోట్లు అంటే 11.5 కోట్ల మంది ఉన్నారు అంటే రైతులు. వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు కూడా లెక్క పెట్టుకుంటే మన దేశంలో 100 కోట్ల పైన ఎంత జనాభా ఉందో వాళ్ళందరూ కూడా రైతాంగంగానే మనం చెప్పుకోవాలి. మరి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఈ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది చాలా చాలా అభినందనదాయకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి ఫుడ్ మ్యూజియం ఎక్కడ లాంచ్ అయిందంట? తంజావూరు. ఎక్కడ? తంజావూర్. భారతదేశంలోని మొట్టమొదటి ఫుడ్ మ్యూజియం
తంజావూరు తమిళనాడులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది. మరి ఈ మ్యూజియం అనేది 1860 చదరపు అడుగుల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ స్క్వేర్ ఫీట్ ఎవ్వరు అడగరు. అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు మనకి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం వీళ్ళ సహకారంతో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంస్ బెంగళూరు, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంస్థలు కలిపి కూడా ఈ యొక్క మొత్తం అన్నిటినీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎఫ్సిఐ మరియు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు. మరి ఆ తరువాత ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే తంజావూరుకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి? తంజావూరు అనగానే మనకు ఒక టెంపుల్ గుర్తు రావాలి. దాని పేరే బృహదీశ్వరార్ టెంపుల్ లేదా బృహదీశ్వరాలయం. బృహదీశ్వరాలయం తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వరార్ టెంపుల్. సో తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వరార్ ఆలయంలో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాజరాజ చోళుడు కట్టించిన ఈ తంజావూరులోని బృహదీశ్వర ఆలయం భారతదేశం నుంచి ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్, ఏ పేరుతో? ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. ఈ ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అనేటటువంటి పేరుతో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో కూడా చోటు చేసుకుని ఉంది బృహదీశ్వర ఆలయం తంజావూరు. ఈ బృహదీశ్వర ఆలయంతో పాటు ఐరావతేశ్వర దేవాలయం దారాసురం కుంభకోణం అనేటటువంటి ప్రాంతంలో, అదేవిధంగా గంగైకొండ చోళపురం అనే మరో నగరంలో ఉన్నటువంటి మరో బృహదీశ్వర టెంపుల్, ఈ మూడు కలిపి ద గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అనేటటువంటి పేరుతో మనకి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది తంజావూరు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అపరిచితుడు సినిమాలో మీరు చూసుంటారు, వాళ్ళందరూ ట్రైన్లో వెళ్తూ ఉంటారు. ఆ ట్రైన్ కామెడీని ఎవరు మర్చిపోవడం అంత సులభంగా మర్చిపోరు. సో అపరిచితుడిలో చూపించినట్టు ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఆ త్యాగరాజ ఆరాధనోత్సవాలు, ఎవరైతే కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటారో వాళ్ళందరికీ ఆరాధ్య దైవం మనకి నలుగురు ఉంటారు. త్రిమూర్తులు, అదేవిధంగా పురంధరదాసు. వాళ్ళలో మనకి త్యాగరాజ భాగవతార్, త్యాగరాజ స్వామిగా ఆయనకి పేరుంది. త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఎక్కడ జరుగుతాయి? పొంగల్కి ముందు, తమిళనాడులో పొంగల్కి కాస్త ముందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు మనకి ఎక్కడ జరుగుతాయి అంటే తంజావూరులో. దేశంలో మిగతా అన్ని చోట్ల చిన్న చిన్నగా జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత విద్వాంసులు ఎందరికో ఇదొక కోరిక ఏంటి అంటే త్యాగరాజ ఆరాధనోత్సవాలు తంజావూరులో భాగస్వామ్యం పొంది అక్కడ పాడాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. అలాగే తంజావూరుని మనం తమిళనాడు యొక్క కల్చరల్ క్యాపిటల్, సాంస్కృతిక రాజధాని అని కూడా చెప్తాం. తమిళనాడు యొక్క సాంస్కృతిక రాజధాని అని మనం ఏ ప్రదేశాన్ని పిలుచుకుంటాము అంటే తమిళనాడు యొక్క సాంస్కృతిక రాజధాని అని మనం పిలుచుకునే ప్రదేశం ఏది? తంజావూర్, తంజావూర్, తంజావూర్. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఏంటి అంటే అనేక రకాలైనటువంటి ఆహార పద్ధతులు, ఆహార అలవాట్లతో పాటు ఎన్నో విశేషాలు ఈ మ్యూజియంలో, భారతదేశంలోనే మొట్టమొదటి ఆహార మ్యూజియంలో మనకి ప్రజల కోసం. ఇది ఏ విధంగా అంటే మనిషి హంటర్ గ్యాదరర్ అంటే తిరుగుతూ ఆహార సేకరణలో, వేట మరియు ఆహార సేకరణలో నిమగ్నమైనటువంటి ఆ సమయం నుంచి నేటి సమయం దాకా మనిషి యొక్క ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉద్భవించాయి అనేటటువంటిది ఈ మ్యూజియంలో తెలియజేయబోతున్నారు. ఇక తమిళనాడు తరచుగా మనకి వార్తల్లో నిలవడానికి మరో ముఖ్యమైన కారణం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్గా పిలువబడేటటువంటి ఎంకే స్టాలిన్ గారు ఆయన చేసే ఎన్నో జనరంజక కార్యక్రమాలు ఇటీవల వార్తల్లో నిలవడం జరుగుతోంది. ఇక నెక్స్ట్, భారత్ మరియు ఫ్రాన్స్ తమ రెండు దేశాలకి చెందినటువంటి సంయుక్త యుద్ధ అభ్యాసం అయినటువంటి శక్తి అనేటటువంటి ఎక్సర్సైజ్, ఏది శక్తి 2021 ఫ్రీజస్ అనేటటువంటి ప్రాంతం,
ఫ్రీజస్ అనేటటువంటి ప్రాంతం. ఈ ఫ్రీజస్ అనేటటువంటి ప్రాంతం మరి ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్‌లో ఉన్నటువంటి పోర్ట్ టౌన్ అంటే మనకి విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, చెన్నై ఇలా తీర ప్రాంత నగరాలు భారతదేశంలో ఉన్నట్టు వాళ్ళకి తీర ప్రాంత నగరమైన ఫ్రీజస్ అనేటటువంటి నగరంలో ఈ శక్తి అనేటటువంటి యుద్ధాభ్యాసం మొదలైంది. ఇక శక్తి అనేటటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఒక సంవత్సరం భారత్‌లో, ఒక సంవత్సరం మనకి ఫ్రాన్స్‌లో జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం ఇందులో ఏంటి అంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. ఈ ఇతివృత్తంతో ఈ సంవత్సరం సైనిక విన్యాసాలు అనేటటువంటివి మనకిక్కడ జరగబోతున్నాయి. రైట్? సో, ఇక్కడ మనకి ఫ్రాన్స్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఏంటి అంటే ఫ్రాన్స్ యొక్క రాష్ట్రపతి రఫాల్ కుంభకోణానికి సంబంధించి తరచుగా ఫ్రాన్స్‌లోని మీడియా హౌసెస్ కావచ్చు, ఫ్రాన్స్‌లోని పాత్రికేయ సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు వార్తల్లో నిలవడం జరుగుతోంది. సో, మనకి ఫ్రాన్స్ దేశాధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మాక్రాన్ ఈయన గతంలో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రఫాల్‌కి సంబంధించి ఎటువంటి కుంభకోణాలు జరగలేదని. అదేవిధంగా క్యాపిటల్ పారిస్ మరియు ఫ్రాన్స్ కరెన్సీ యూరో. మనకి పాత పుస్తకాల్లో ఫ్రాన్స్‌కి కరెన్సీ ఫ్రాంక్ అని ఉంటుంది. కానీ ప్రస్తుతం ఫ్రాంక్ చలామణిలో ఉన్నప్పటికీ అఫీషియల్‌గా చెల్లింపులన్నిటి కోసం ఫ్రాన్స్ యూజ్ చేస్తున్నటువంటి కరెన్సీ ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ యూరో. ఏంటండి? యూరో. సో, మనకి శక్తి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇటీవల మనం తరచుగా అనేక సంయుక్త విన్యాసాలని చూస్తూ ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవడం కాస్త రివిజన్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా మనం సులభ పద్ధతిలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ చోంబీ షార్ప్ అనేటటువంటి వ్యక్తిని రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా నిర్మించారు భారతదేశంలో. చోంబీ షార్ప్‌ను భారతదేశంలోని యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా యుఎన్ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్ ఇటీవలే ఈయన రెండవసారి కూడా ఎన్నిక కావడం జరిగింది. మరి రెండోసారి ఎన్నికైన ఈ ఆంటోనియో గుటెరస్ భారతదేశానికి ఒక రెసిడెంట్ కమిషనర్ అంటే ఇక్కడే ఉండి భారతదేశంలో జరుగుతున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అదేవిధంగా కోవిడ్-19 తర్వాత భారతదేశం ఏ విధంగా తిరిగి రికవర్ అవుతోంది, ఏ విధంగా కోలుకుంటోంది అనేటటువంటిది మొత్తం అన్నిటికీ అంతర్జాతీయ పరిస్థితులతో కోఆర్డినేట్ చేసే విధంగా ఐరాస పంపించినటువంటి వ్యక్తి చోంబీ షార్ప్. ఈయన భారతదేశానికి రాకముందు అర్మేనియా దేశంలో పనిచేయడం జరిగింది. చోంబీ షార్ప్ ఈయన హెచ్ఐవి ఎయిడ్స్ మేనేజ్మెంట్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా జింబాబ్వే దేశంలో కేర్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థని నడిపి రెడ్ క్రాస్ లాంటి ఒక కేర్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థని ఈయన అందులో మొదలుపెట్టి ఆ తర్వాత అంతర్జాతీయంగా 25 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఈయన పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఈయన భారతదేశానికి రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా రాబోతున్నారు. కోవిడ్-19 నుంచి ప్రజలు ఉపశమనం పొంది ముందుకెళ్లడం కోసం, జీవనం ముందుకు సాగడం కోసం అవసరమైనటువంటి ఏవైతే అదనపు సహాయం ఐరాస చేయగలదో దాన్ని ఈయన ద్వారా చేయడం జరుగుతుంది. ఇక ఐరాసకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ప్రస్తుతం ఎవరున్నారు అంటే టిఎస్ త్రిమూర్తి, ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రమ్ ఇండియా. టిఎస్ త్రిమూర్తి లేదా కొన్ని పుస్తకాల్లో మనకి తిరుమూర్తి అని ఇస్తారు, ఇంగ్లీష్లో తిరుమూర్తి అని ఇస్తున్నారు. టిఎస్ తిరుమూర్తి గారు ఐక్యరాజ్య సమితిలో భారత్ తరపున శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్, శాశ్వత ప్రతినిధిగా ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి అంటే న్యూయార్క్ సిటీ, యునైటెడ్ స్టేట్స్. అదేవిధంగా ఆంటోనియో గుటెరస్ ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఇక్కడ మనకి వ్యవహరించడం జరుగుతోంది. ఏ సంస్థకి అంటే ఐరాసకి సంబంధించి.
ఓకేనా అండి? ఇక నెక్స్ట్, అంటార్కిటికా పైకి భారత్ తన 41వ ఎక్స్పెడిషన్ని 41వ శాస్త్రీయ యాత్రను ప్రారంభించడం జరిగింది. సో మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంటే మైత్రి మైత్రి సో ఈ 41వ ఇండియన్ సైంటిఫిక్ మిషన్, ఇందులో 48 మంది మొత్తం వెళ్ళాలి. వాళ్ళలో 23 మంది ఒక పట్టుగా, మిగతా వాళ్ళు రెండవసారి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో భారతి అనేటటువంటి అంటార్కిటికాలో ఉన్నటువంటి పరిశోధనా కేంద్రం, అంటార్కిటికాలో ఉన్నటువంటి భారతీయ పరిశోధనా కేంద్రం, ఇక్కడ వీళ్ళు కొన్ని రకాల ప్రయోగాలు చేయడం జరుగుతోంది. దీంతో పాటు మైత్రి అనేటటువంటి మరో కేంద్రం, ఈ మైత్రి అనేటటువంటి కేంద్రం దగ్గర బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేతో పాటు నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు సంస్థలతో కలిసి మైత్రి అనేటటువంటి కేంద్రం చుట్టుపక్కల ప్రయోగాలు చేయడం కోసం ఈ నూతన యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. ఇక భారతదేశంలో అంటార్కిటికా కార్యక్రమాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే NCPOR, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేటటువంటి సంస్థ మనకి ఈ అంటార్కిటికా కార్యక్రమాన్ని మొత్తం మేనేజ్ చేస్తుంది. మరి ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందన పనిచేస్తుంది. ఇక 1981లో ఉన్నటువంటి అంటార్కిటిక్ ట్రీటీ సిస్టమ్, అంటే ఇక్కడ అంటార్కిటికా పైన ఏ దేశం కూడా యుద్ధం అనేటటువంటిది చెయ్యదు. అదేవిధంగా ఇక్కడ ఏ దేశం కూడా న్యూక్లియర్ లేదా అణుబాంబులు, అణు విద్యుత్తుకు సంబంధించినవి ఏవి కూడా ఇక్కడ చేయకుండా ఒక రిస్ట్రిక్షన్ అయితే అంతర్జాతీయంగా అంటార్కిటిక్ ట్రీటీ సిస్టమ్ ద్వారా ఉంది. ఇందులో భారత్ 1983లో సైన్ చేయడం జరిగింది. 1983లో భారత్ సైన్ చేయడం జరిగింది. ఇక ఈ అంటార్కిటికాలో భారతదేశానికి 3 మిషన్స్ ఉన్నాయి, అంటే 3 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. భారతి అనేది 2021లో స్థాపించినటువంటి రీసెర్చ్ స్టేషన్. మైత్రి అనేటటువంటిది 1988లో స్టార్ట్ చేసినటువంటి రీసెర్చ్ స్టేషన్. ఇక మొదటిది 1983లో స్టార్ట్ చేసింది దక్షిణ గంగోత్రి. సో గతంలో మనకి దక్షిణ గంగోత్రి, మైత్రి 2 ఉంటే ప్రస్తుతం భారతి అనే మరొక రీసెర్చ్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతి మాత్రమే యాక్టివ్గా ఉంది, దక్షిణ గంగోత్రి, మైత్రి పెద్దగా యాక్టివ్గా లేవు. అయితే ఇక్కడ మనం ఈ బ్రిటిష్ అంటార్కిటికా సర్వే మరియు నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్, ఆ మైత్రి ఎక్కడుండేదో ఆ మైత్రి అనే రీసెర్చ్ స్టేషన్ దాని చుట్టుపక్కల ప్రయోగాలు చేస్తున్నారు, కానీ మైత్రి లోపల ప్రయోగాలు అయితే చేయట్లేదు. సో 1983లో భారత్ సైన్ చేసినటువంటి ఆ ట్రీటీకి కట్టుబడి భారత్ కూడా నడుచుకుంటోంది ఇతర దేశాల వలె. ఇక నెక్స్ట్, షట్లర్స్ ఫ్లిక్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్. ఇది పుల్లెల గోపీచంద్ యొక్క ఆత్మకథ. భారతదేశంలో బ్యాడ్మింటన్ అత్యంత అభివృద్ధి చెందడానికి షార్ట్ స్పాన్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా పుల్లెల గోపీచంద్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2008లో పుల్లెల గోపీచంద్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. గోపీచంద్ అకాడమీ నుంచి ట్రైన్ అయిన వ్యక్తులే సైనా కావచ్చు, సింధు కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, కశ్యప్ కావచ్చు, ఎవరైనా టాప్ ప్లేయర్లు దాదాపు 2010 తర్వాత వచ్చినటువంటి
టాప్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నుంచే వచ్చారు అనేటటువంటి విషయం. ఇక నెక్స్ట్ పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది. ఈ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ భారతదేశంలో గెలిచిన ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకళ్ళు దీపికా పదుకొనే వాళ్ళ నాన్న అయినటువంటి ప్రకాష్ పదుకొనే, తర్వాత సెకండ్ పుల్లెల గోపీచంద్. సో అనేక అవార్డులు వచ్చినటువంటి పుల్లెల గోపీచంద్ తన ఆటోబయోగ్రఫీ షట్టర్ స్ప్లిట్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ అనేటటువంటిది రాయడం జరిగింది. ఇక పుల్లెల గోపీచంద్తో పాటు ఈ ఆటోబయోగ్రఫీని రాయడంలో హెల్ప్ చేసిన రచయిత ఎవరు అంటే ప్రియా కుమార్. అంటే సాధారణంగా ఆత్మకథ మొత్తం అంత అద్భుతంగా వీళ్ళు రాయలేరు కదా, కాబట్టి పుల్లెల గోపీచంద్ నెరేషన్ ఇస్తూ ఉంటే దాన్ని కాస్త పుస్తక రూపం చేసింది ఎవరు అంటే ప్రియా కుమార్ గారు. సో వీళ్ళిద్దరి పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ పుల్లెల గోపీచంద్ చాలా చాలా ముఖ్యం అండి, దయచేసి ఇగ్నోర్ చేయకండి. ఇక నెక్స్ట్ జాతీయ నవజాత వారోత్సవం. జాతీయ నవజాత వారోత్సవం ఎప్పుడు? నవంబర్ 15 నుంచి 21 ఈ వారం. ఎందుకు అంటే చిన్న పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా మనం ట్రీట్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అనేటటువంటి పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరానికి రెసిస్టెన్స్ పవర్ అంత ఉండదు. కేవలం సంరక్షణలో మాత్రమే వాళ్ళు ఆ రెసిస్టెన్స్ని బిల్డప్ చేసుకొని ప్రాపర్ ఇండివిజువల్స్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇక మొదటి 6 నెలలు సంవత్సరం వరకు కూడా చిన్నపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఈ జాతీయ నవజాత వారోత్సవాల ఇతివృత్తం థీమ్ ఏంటి అంటే సేఫ్టీ, క్వాలిటీ అండ్ నర్చరింగ్ కేస్ బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ న్యూ బోర్న్. అంటే పుట్టినటువంటి ప్రతి నవజాత శిశువుకి జన్మ హక్కు ఏంటంట? సేఫ్టీ, సంరక్షణ, క్వాలిటీ మరియు నర్చరింగ్ కేస్ అంటే సరైనటువంటి పోషణ లభించడం, భద్రత మరియు వారిని పెంపొందించడం లేదా వారిని పెంచడం, ఈ మూడు కూడా ప్రతి పుట్టే బిడ్డ యొక్క జన్మ హక్కులుగా చెప్తోంది జాతీయ నవజాత వారోత్సవం. సో మనకి దీనివల్ల మెయిన్ ఏంటి అంటే క్వాలిటీ హెల్త్ కేర్, అత్యుత్తమమైనటువంటి వైద్య సదుపాయాలు నవజాత శిశువులకి లభించడం వలన మనకి భారతదేశంలో ఏమవుతుంది అంటే పిల్లలు మొదట 5 ఏళ్లలో డెవలప్ చేసుకునే రెసిస్టెన్స్, వాళ్ళ ఆరోగ్యం జీవితాంతం ఎలా ఉండాలి అనేటటువంటిది డిసైడ్ చేస్తుంది. అందులో 28 రోజులు దీన్నే నియోనేటల్ పీరియడ్ అంటారు. అంటే పుట్టిన మొదటి 28 రోజులు ఈ నియోనేటల్ టైం అనేది అన్నిటికన్నా ముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలోనే అత్యధిక శాతం ఇన్ఫెక్షన్లకి స్కోప్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచంలో 1/5 ఆఫ్ ద చైల్డ్ బర్త్స్ అంటే ప్రతి 5గురు ప్రపంచంలో పుడుతుంటే అందులో ఒకళ్ళు భారతదేశంలోనే పుడుతున్నారు. 2.5 కోట్లు యావరేజ్గా ఒక్కొక్క సంవత్సరం భారతదేశంలో డెలివరీలు అయితే అవుతున్నాయి. ఇక మొత్తం మ్యాటర్నల్ డెత్స్లో 46%, నియోనేటల్ డెత్స్లో 40%, పుట్టినటువంటి 24 గంటల్లోనే అంటే డెలివరీ అయిన 24 గంటల్లోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా చాలా తగ్గిపోయిందండి మెటర్నల్ డెత్ అంటే బిడ్డని కంటున్నప్పుడు తల్లి చనిపోవడం అనేది 99.9999% తగ్గిపోయింది. ఆ మిగతా కేసెస్ లెటస్ సే ఇప్పుడు 2.5 కోట్లలో మహా అయితే ఒక 2000 2500 అలా కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రెగ్నెన్సీస్ ఉంటున్నాయి. ఆ ఇబ్బందికరమైన డెలివరీస్ వాళ్ళలో కూడా ఒక చనిపోతున్నటువంటి ఆ 250 2500 మందిలో 46% మంది పాపం
బిడ్డని కన్నా 24 గంటల్లోపే చనిపోతున్నారు. నవజాత శిశువులు కూడా 40% కేవలం ఆ డెలివరీ లేదా మొదటి 24 గంటల్లోనే చనిపోతున్నారు. కాబట్టి చాలా ఎక్కువగా ఈ సంఖ్య ఉందని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఏ రకంగా తగ్గించాలి? అదేవిధంగా ఏ రకంగా మరింత సంరక్షణ అనేటటువంటిది అందించాలి అనేటటువంటిదే ఈ యొక్క వారోత్సవం. ఇక నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ అంతర్జాతీయ సహన దినోత్సవం. సహనం పాటించమని చెప్పడం కోసం ఒక అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 16. యునెస్కో మనకి నవంబర్ 16, 1995లో ఏం చేసింది అంటే డిక్లరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టాలరెన్స్ అంటే సహనానికి సంబంధించి కొన్ని నీతి నియమావళులను ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1995 అన్న సంవత్సరం మహాత్మా గాంధీ పుట్టి 125 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా, ఎందుకంటే 1869లో పుట్టారు ఆయన. 1870కి ఒక సంవత్సరం అయింది. 1995కి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ సంవత్సరం ఈ డిక్లరేషన్ అనేటటువంటిది యునెస్కో అనే సంస్థ సైన్ చేయించడం జరిగింది. అంతర్జాతీయంగా కొన్ని నియమ నిబంధనలు ఎలా ఉండాలి అనేటటువంటిది అప్పటి నుంచి నవంబర్ 16 ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్గా తీసుకురావడం జరిగింది. 1995 అనే సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ టాలరెన్స్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. ఇక యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే విద్యకు సంబంధించినది, శాస్త్ర సాంకేతికతకు సంబంధించింది, అదేవిధంగా సాంస్కృతికానికి కూడా సంబంధించింది మనకి ఈ యునెస్కో. ఇక యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంటే యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఆడ్రే ఎజోలే గారు మనకి వ్యవహరించడం అయితే జరుగుతోంది. ఇక నవంబర్ 16నే మనకి మరో ముఖ్యమైన దినోత్సవం ఏంటి అంటే ప్రెస్ డే. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో మొత్తం మీడియాని కంట్రోల్ చేయడం కోసం PCI అనేటటువంటి సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ కౌన్సిల్ అనేటటువంటిది 16 నవంబర్ నుంచి రావడం జరిగింది అమలులోకి. కాబట్టి అందుకే ఈ రోజుని నేషనల్ ప్రెస్ డే కూడా ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. సో సింపుల్గా ప్రెస్ డే నవంబర్ 16. ఇక నెక్స్ట్ వరల్డ్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ క్యాన్సర్ డే. నెట్ క్యాన్సర్ అంటారు దీన్ని. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది ఈ రకమైన క్యాన్సర్? ప్యాంక్రియాస్ లేదా యాబ్డోమెన్ అంటే పొత్తి కడుపు, బోవెల్ అంటే మన యొక్క పేగుల లోపల, లంగ్స్ లేదా జననాంగాలు, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, వీటిలో క్యాన్సర్ లేదా ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని మనం ఏమంటాము అంటే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్, నెట్ క్యాన్సర్ అంటాము. సో మరి దాన్ని ఎంత ముందుగా డయాగ్నైజ్ చేస్తే అంత జాగ్రత్తగా ఉంటుంది. ఈ రకమైన క్యాన్సర్ని జీబ్రా ప్రింట్ రిబ్బన్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. జీబ్రా ప్రింట్ అంటే జీబ్రాపై చారలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ జీబ్రా అనేది మస్కట్ అండి ఈ నెట్ క్యాన్సర్ కమ్యూనిటీకి. అంటే ఎక్కడైనా మనం జీబ్రా రంగు చారలు, ఇప్పుడు ఉదాహరణకి పింక్ రిబ్బన్ ఈ రకంగా ఉంటుంది, ఎయిడ్స్ సంబంధించి రెడ్ రిబ్బన్. అదేవిధంగా జీబ్రా రిబ్బన్ దేనికి ఉంటుందంటే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్కి సంబంధించినటువంటి క్యాన్సర్. ఇక 2021 ఈ డే యొక్క థీమ్ ఏంటి అంటే నో ద సిమ్టమ్స్, పుష్ ఫర్ డయాగ్నోస్టిక్స్. అంటే
లక్షణాలు తెలుసుకోండి, వాటికి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ ఏ విధంగా చేయాలో తెలుసుకోండి అని చెప్పడమే న్యూరోక్రైన్ ట్యూమర్ క్యాన్సర్ డే 2021 ఒక విశేషం. ఇక నెక్స్ట్, మొట్టమొదటిసారి భారతదేశంలో ఏం జరిగింది? ఆడిట్ దివస్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఆడిట్ దివస్ అనేటటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇక ఈ మొట్టమొదటి ఆడిట్ దివస్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, అదేవిధంగా సిఏజీ అయినటువంటి గిరీష్ చంద్ర ముర్ము, వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఆడిటింగ్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గొప్ప పేరు అయితే ఉంది. అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఎక్స్టర్నల్ ఆడిట్ కోసం మన భారతదేశానికి రావడం జరుగుతూ ఉంటుంది, లేదా భారతీయ సంస్థలని ఇక్కడ అడగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి? సో వీళ్ళిద్దరూ కూడా మనకి ఈ పర్టిక్యులర్ డేట్కి సంబంధించి చాలా గొప్పగా అక్కడ ఎన్నో రకాల కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది మనకి. ఇక 16/11/1860లో మనకి సిఏజీ అనేటటువంటి సంస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటటువంటి సంస్థ స్థాపించడం అయితే జరిగింది. అప్పట్లో ఇది IA&ADగా పేరు పొందింది, ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్గా. ఇది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి అత్యంత పురాతన డిపార్ట్మెంట్లలో ఒకటి. ఇంతకన్నా ముందు మనకి రైల్వే శాఖ కూడా ఉంది 1853. అంతకంటే ముందు కూడా మనకి 1-2 శాఖలు ఉంటాయి. ఇక అప్పటిదాకా మనకి ఇండిపెండెన్స్ వరకు ఆడిటర్ జనరల్ అనేటటువంటి పదవి ఉండేది. ఈ ఆడిటర్ జనరల్ని కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మార్చేశారు ఇండిపెండెన్స్ తర్వాత. ఇక 16/11/1860 నాటికి భారతదేశంలో ఫస్ట్ ఆడిటర్ జనరల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి పేరేంటి అంటే ఎడ్మండ్ డ్రూమాండ్. ఈయన పేరు కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే మొదటిసారి తీసుకురావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో కాకి సంబంధించి అధికరణాలు ఏవేవి ఉన్నాయి అంటే ఆర్టికల్ 149 నుంచి 151 వరకు మనకి కాగ్కి సంబంధించినటువంటి అనేక విశేషాలు ఇందులో మనకి ఉన్నాయి. ఇక నెక్స్ట్, సో మొట్టమొదటి ఆడిట్ దివస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గతంలో కూడా మనం గిరీష్ చంద్ర ముర్ము గారిని 2-3 అంతర్జాతీయ సంస్థలు ఎక్స్టర్నల్ ఆడిటర్గా కూడా పెట్టడం జరిగిందని చెప్పుకున్నాం. వాటి గురించి కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్, ఇవాల్టి వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా సో ఇవాల్టి వొకాబులరీలో మరి మొదటి పదం యాంబర్. యాంబర్ అనేటటువంటిది యాక్చువల్గా అయితే ఒక రంగు అండి. ఆ రంగుని అంటే పాలిపోయిన రంగు, కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి ఎల్లోయిష్ కలర్ షేడ్తో ఉంటుంది. అంటే గోల్డెన్ ఎల్లోకి నార్మల్ ఎల్లోకి మధ్య రంగులో ఈ యాంబర్ కలర్ అనేటటువంటిది ఉంటుంది. ఎల్లోయిష్ బ్రౌన్ కలర్. మీరు ఏదైనా ఒక కిస్మిస్ని కాస్త ఓపెన్ చేసి దాన్ని లైట్ వైపు పెడితే మీకు ఒక ఎల్లో కలర్ షేడ్ వస్తుంది, దాన్ని యాంబర్ కలర్ అంటారు. లేదా ఇంకా పర్టికులర్గా మనం చెప్పాలి అంటే లైట్లు ఉంటాయి కదా, ఆరెంజ్ లైట్లు, అంటే ట్రాఫిక్ లైట్లో మధ్యలో ఉండేటటువంటి ఆ ఎల్లో ఆరెంజ్ లైట్, దాన్ని కూడా యాంబర్ కలర్గా చెప్పుకోవచ్చు. కానీ మనం సాధారణంగా దీన్ని ఎక్కడ వాడతామంటే మొహం ఎర్రగా అయిపోయే చోట యాంబర్ గేజ్ అంటాం. అంటే ఆ ఫేస్ ఏదైతే ఉందో యాంబర్, మొహం పాలిపోయింది లేదా వాలిపోయింది లేదా మాడిపోయింది ఎర్రగా అయిపోయింది అని చెప్తాం కదా, అందరికీ ఎర్రగా అవదు, ఎక్కువ మందికి ఏమవుతుంది అంటే యాంబర్ కలర్లోకి, అంటే మొహం అంతా ఆ షేడ్లోకి వచ్చేస్తే దాన్ని యాంబర్ కలర్ అంటారు. దీన్నే బ్రౌనిష్ అని, టానిష్ అని, ఎల్లోయిష్ అని, గోల్డెన్ అని కూడా పిలుస్తారు. ఇది వర్బ్. ఈ పదానికి మనకి ఎటువంటి ఇక్కడ ఇవైతే లేవు ఆపోజిట్స్ అనేటటువంటివి. మరి దీని యూసేజ్ ఎలాగా అంటే హీ సాబర్డ్ హిజ్ యాంబర్ గేజ్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్. అతను బాధపడుతున్నాడు, అతని కలలేనటువంటి మొహం
పాలిపోయిన మొహం అతని బాధని, భయాన్ని వ్యక్తపరుస్తోంది అనేటటువంటి ఉద్దేశంలో ఈ వర్డ్ అనేటటువంటిది ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇవాల్టి రెండవ పదం ప్రూడెంట్. ఇది పాజిటివ్‌గా మనం వాడతామండి. ప్రూడెంట్ అనేది ఒక పాజిటివ్ సెన్స్‌లో వాడేటటువంటి యాడ్జెక్టివ్. మరి ప్రూడెంట్ అంటే అర్థం ఏంటి? వైజ్, జుడిషియస్ ఇన్ ప్రాక్టికల్ అఫైర్స్ లేదా సగాషియస్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఆలోచిస్తారు. అంటే సరైన దశ, దిశ చూపిస్తూ సరిగ్గా ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. దీన్నే డిస్క్రీట్ అని, సర్కమ్స్పెక్ట్ అని, సగాషియస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే మనకి సినానిమ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేసాయి. అంటే తెలివిగా వ్యవహరించడం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 'జులై' సినిమాలో అల్లు అర్జున్. 'జులై' సినిమాలో అల్లు అర్జున్ లేదా 'నాన్నకు ప్రేమతో'లో జూనియర్ ఎన్టీఆర్. అంటే పరిస్థితికి తగ్గట్టు తెలివిగా ఆలోచించి తెలివిగా వ్యవహరించడాన్నే ఏమంటారు అంటే ప్రూడెంట్ అంటారు. సెన్సిబుల్, కాషియస్, కేర్‌ఫుల్, డిస్క్రీట్, సర్కమ్‌స్పెక్ట్ ఇలా రకరకాల పేర్లతో తీసుకురావచ్చు. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది? ఫూలిష్ తెలివి తక్కువ, కేర్‌లెస్ నిర్లక్ష్యమైన, ఎక్స్‌పెన్సివ్ దీనివల్ల వాళ్ళకి ఇప్పుడు రూ. 10 అవ్వాల్సిన చోట రూ. 10,000 ఖర్చయింది. అంటే అనవసరమైనటువంటిది. తెలివితేటలు లేకపోవడం వల్ల జరిగేటటువంటి దారుణంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి దీని యూసేజ్ ఏ విధంగా ఉంటుంది? యూ మేడ్ ఏ ప్రూడెంట్ చాయిస్ ఆర్ డెసిషన్. మీరు చాలా సరైన సమయానికి తీసుకోవాల్సిన సరైన నిర్ణయాన్నే తీసుకున్నారు. మీరు చాలా తెలివిగా వ్యవహరించారు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రూడెంట్ అనే పదం మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మూడో పదం ఏంటి అంటే స్పర్డ్. స్పర్డ్ లేదా స్పర్డ్ అని మన భాషలో మనం పిలుచుకోవచ్చు. సో స్పర్డ్ అనేటటువంటిది ఏంటి అంటే ఇది కూడా ఒక పాజిటివ్ నోట్లో వాడేటటువంటిది. అంటే ఒక మంచిగా చెప్పడానికి వాడేటటువంటి సెంటెన్సే. మరి దీనికి సంబంధించి స్పర్డ్ అనేటటువంటిది కూడా ఒక వర్బ్. గివ్ అన్ ఇన్సెంటివ్ ఆర్ ఎంకరేజ్మెంట్ టు సమ్‌వన్. ఎవరికైనా ఒక ప్రోత్సాహకాన్ని ఇవ్వడాన్ని స్పర్డ్ అంటాం. ఇక దీనికే మరొక సిమిలర్ మీనింగ్స్ ఏమవుతాయి? స్టిమ్యులేట్, ఎంకరేజ్, ప్రొపెల్. అంటే దేన్నైనా మరింత ప్రోత్సహించు, మరింత ముందుకు తీసుకెళ్ళు, మరింత ప్రోత్సాహకరంగా వ్యవహరించు అనేటటువంటి అర్థాలతో వస్తాయి. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? డిసిన్సెంటివ్, డిస్కరేజ్మెంట్. అంటే పర్డ్ అంటే ప్రోత్సాహకాలను అందించడం. అలా కాకుండా నిరుత్సాహాన్ని కలిగించి అవతల వ్యక్తికి నిరుత్సాహం వచ్చేలా వ్యవహరిస్తే దాన్ని డిసిన్సెంటివ్, డిస్కరేజ్మెంట్ అంటాం. హర్ సన్స్ ప్యాషన్ ఫర్ కంప్యూటర్ గేమ్స్ స్పర్డ్ హర్ ఆన్ టు సెటప్ సాఫ్ట్‌వేర్ బిజినెస్. అంటే ఆమె తన కొడుకు యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో, తన కొడుకు ఎంత సీరియస్‌గా కంప్యూటర్ గేమ్స్‌కి వైపు వెళ్ళాడో చూసి, దానితో ఇన్‌స్పైర్ అయ్యి ఆమె గేమింగ్ సాఫ్ట్‌వేర్ బిజినెస్ అంటే కొడుకు కంప్యూటర్ గేమ్‌లపై ఉన్న శ్రద్ధని చూసి చలించిపోయినటువంటి ఆమె సొంతంగా ఒక సాఫ్ట్‌వేర్ బిజినెస్‌ని స్టార్ట్ చేసింది అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్ పర్సిస్టెంట్ అంటే దేన్నైనా ఒక అభిప్రాయాన్ని చాలా స్ట్రాంగ్‌గా, ఫర్మ్‌గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేలా ఉండడాన్నే మనం పర్సిస్టెంట్ అంటాం. పర్సిస్టెంట్ అనేది ఒక పాజిటివ్ సెన్స్‌లో వాడేటటువంటి యాడ్జెక్టివ్. ఓకే. కంటిన్యూయింగ్ ఫర్మ్‌లీ ఆర్ ఆబ్స్టినేట్‌లీ అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండడం. ఎందులో ఒక ఒపీనియన్ మీద కావచ్చు, ఒక పని మీద కావచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీ ఆర్ అపోజిషన్. అంటే టిపికల్ తెలుగు సినిమా హీరో కానీ, హీరోయిన్ కానీ తండ్రి. నిజాయితీ పరుడైన తెలుగు సినిమా ఉద్యోగి. 'జనతా గ్యారేజ్‌లో' రాజీవ్ కనకాల కావచ్చు. లేదా మనకి ఇంకా చాలా సినిమాలున్నాయి. హీరో ఫాదర్ కానీ, హీరోయిన్ ఫాదర్ కానీ చాలా సిన్సియర్‌గా ఉంటారు. విలన్ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. వాళ్ళని విలన్‌ని పర్సిస్టెంట్ అనొచ్చు. హీరో వాళ్ళ ఫాదర్‌ని జనరల్లీ మనం పాజిటివ్ సెన్స్‌లో వాడతాం కాబట్టి ఎంత ఇబ్బంది వచ్చినా మన ఒపీనియన్‌ని మనం మార్చుకోకుండా పోరాడడాన్నే పర్సిస్టెంట్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మహాత్మా గాంధీ గారు. ఎంత అపోజిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెల్లవాళ్ళందరూ కూడా ఎగనెస్ట్‌గా వచ్చిన ఆయన ఒంటి చేత్తో నిలబడి నాయకత్వాన్ని అందించడం జరిగింది. ఇక పర్సిస్టెంట్
ఈ సినోనిమ్స్గా టెనేషియస్, పర్సెవరింగ్, డిటర్మిన్డ్ ఇలాంటి పదాలని వాడతాం. మరి దీని ఆపోజిట్స్ అంత స్ట్రాంగ్గా కాకుండా ఫ్లెక్సిబుల్, కాస్త చల్తా హై అంటే నడుస్తోంది కదా, ఈ విధంగానే వెళ్ళిపోనిద్దాం అనేటటువంటి ఉద్దేశం. ట్రాక్టబుల్ తర్వాత చూసుకుందాంలే. ఇర్రిజల్యూట్ ఖచ్చితంగా అలా ఉండాలి అని ఏం లేకుండా ఎలా అయితే అలా చూద్దాం. ఇటువంటివన్నీ కూడా పర్సిస్టెంట్కి ఆపోజిట్స్గా మనం చెప్పుకోవచ్చు. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎ టెనియస్ అండ్ పర్సిస్టెంట్ ఇంటర్వ్యూయర్ అంటే తనకి కావలసిన లక్షణాలు అవతల వాళ్ళలో ఉన్నాయా లేదో చెక్ చేయడం కోసం సరిగ్గా తనకి అవసరమైనట్టు ఇంటర్వ్యూలు చేసేటటువంటి వ్యక్తిగా మనం ఈ పర్సిస్టెంట్ అనే పదాన్ని ఇక్కడ వాడచ్చు. అదేవిధంగా ఇది చాలా ముఖ్యమైన పదంగా కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్సిస్టెంట్ ఇదొక యాడ్జెక్టివ్, అది కూడా పాజిటివ్ సెన్స్లో వాడేటటువంటి యాడ్జెక్టివ్. ఇక నెక్స్ట్ లాగ్డ్. లాగ్డ్ అనే పదానికి కూడా మనకి మల్టిపుల్ మీనింగ్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ లాగ్డ్ అనే పదానికి ఇక్కడ వర్బ్లో వాడతాం. లాగ్డ్ని మనం రెండు విధాలుగా ఎలా వాడచ్చు? ఒక రకంగా ఏంటి అంటే నీటి నిల్వ, నీటి నిల్వని కూడా మనం లాగ్డ్ అనే పేరుతో వాడచ్చు. మరోవైపు లాగ్డ్ని మనం ఏ విధంగా వాడచ్చు అంటే ఏదైనా లెక్కలు రాయడం లేదా ఏదైనా చిట్టా అంటే ఒక లిస్ట్ రాయడం, జాగ్రత్తగా అన్నీ నోట్ చేసుకొని పెట్టడం, దాన్ని కూడా మనం లాగ్డ్ అనే పేరుతోనే పిలుస్తాం. అంటే నీటి నిల్వని లాగ్డ్ అంటాం. అలా కాకుండా లెక్కలు రాసి చిట్టా రూపంలో అన్నిటినీ పెట్టడం కూడా, పద్దు రూపంలో పెట్టడం, ఖాతా రూపంలో పెట్టడం కూడా లాగ్డ్ అనే అంటాం. సో రైట్ డౌన్, కాపీ, రిజిస్టర్, లిస్ట్, మార్క్ ఇలాంటివన్నీ కూడా సిమిలర్ వర్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఆపోజిట్స్ ఏమి మనం చెప్పలేం అలాగా. ఆల్ యువర్ యాక్టివిటీస్ వర్ లాగ్డ్ ఇన్ ద కంప్యూటర్. నువ్వు చేసే పనులన్నీ కూడా కంప్యూటర్లో మొత్తం అన్ని నిక్షిప్తమై ఉన్నాయి. నీ జీవితాన్ని మొత్తాన్ని మేము బయటికి తీస్తాము అని ఎవరో బెదిరిస్తున్నారు. అంటే నువ్వు చేసిన పని అది మంచిదైనా చెడ్డదైనా అన్నీ కంప్యూటర్లో నమోదైపోయి ఉన్నాయి అనేటటువంటిది చెప్పడమే లాగ్డ్ అనే పదం. ఇక నెక్స్ట్ మార్జినల్. సాధారణంగా ఈ పదం రైతులు, చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఉద్దేశించి చాలా చోట్ల మనకి హిందూ బిజినెస్ పేజ్లో కావచ్చు లేదా ఎడిటోరియల్స్లో కావచ్చు ఎక్కువగా మార్జినల్ ఫార్మర్ అనేటటువంటి, అంటే చిన్న సన్నకారు రైతులుగా మనం చెప్పుకుంటాం. అక్కడ ఫార్మర్ అంటే రైతు, మార్జినల్ అంటే చాలా చిన్న, అంటే పెద్దగా ఎవరు పట్టించుకొని ఇన్సిగ్నిఫికెంట్ అంటే పెద్దగా ఏ గొప్పతనం దానితో లేనటువంటిదిగా మనం చెప్పుకుంటాం. ఇక ఈ మార్జినల్ అనేటటువంటిది నెగిటివ్ సెన్స్లో యూజ్ చేసేటటువంటి యాడ్జెక్టివ్. మరి ఇక్కడ మీనింగ్ కూడా అదే, ఇన్సిగ్నిఫికెంట్, పెద్దగా దానికి సంబంధించి ఏ గొప్పతనం లేదు. ఇక దీని సినోనిమ్స్ ఏమవుతాయి? మైనర్ అంటే చిన్న, మినిమల్ ఇది కూడా చిన్న, స్మాల్ అంటే చాలా తక్కువ మోతాదులో, చాలా చిన్నగా, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేనటువంటి అనే ఉద్దేశంలో చెప్పేదే మార్జినల్. ఇక దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? అంత చిన్నగా ఉంటే చాలా పెద్దగా, చాలా ముఖ్యమైన, అతి ముఖ్యమైన, ఇంపార్టెంట్, మేజర్, సిగ్నిఫికెంట్ అనేవి దీని ఆపోజిట్స్. దెర్ ఈజ్ ఎ మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఆన్ అక్టోబర్ అంటే అక్టోబర్ నెలతో కంపేర్ చేస్తే ఈ నెలలో జరుగుతున్నవన్నీ కూడా కాస్త బెటర్గా ఉన్నాయి. గత నెల 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ వసూళ్లు వస్తే జిఎస్టీలో ఈ నెల 10,000 కోట్ల పైన ఒక 10 లక్షలు 20 లక్షలు వచ్చాయి. అంటే పేరుకే ఏదో ఎక్కువ, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేనటువంటి అంత చిన్న మోతాదు అనేటటువంటి ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ డిస్కన్సర్టింగ్. ఇది కూడా నెగిటివ్ వర్డ్ అండి. డిస్కన్సర్టింగ్ అనేది మేకింగ్ సమ్వన్ ఫీల్ యాంగ్జియస్ అండ్ కన్ఫ్యూజ్డ్. అవతల వ్యక్తిని గందరగోళ పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టేయడాన్ని డిస్కన్సర్టింగ్ అంటాం. ఇక దీనికి సినోనిమ్స్ డిస్టర్బింగ్ అంటే అవతల వ్యక్తిని మధ్యలో అనవసరంగా కెలకడం, ఎంబారసింగ్ అంటే అవతల వ్యక్తి ఇబ్బంది పడేలా చేయడం, ఆక్వర్డ్ ఇబ్బందికరమైన పరిస్థితి. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? కంఫర్టింగ్ చాలా హాయిగా పెట్టడం, రీఅష్యూరింగ్ అంటే ఇందాకలా డిస్కన్సర్టింగ్ అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పెట్టడం, అలా కాకుండా భరోసా ఇవ్వడం, రీఅష్యూరింగ్. సూదింగ్ అంటే ఒక రకమైన సంతృప్తికి పరిచేటటువంటి మాటల్ని చెప్పడం. మరి ఇక్కడ డిస్కన్సర్టింగ్ యూసేజ్ ఏంటి? ద రిసెప్షన్ డెస్క్ ఈజ్ నాట్ ఎట్ స్ట్రీట్ లెవెల్ విచ్ ఈజ్ ఎ లిటిల్
డిస్కన్సర్టింగ్ అంటే ఎదురుగా రోడ్డు పాయింట్లో రోడ్డుకి ఎదురుగా కాకుండా లోపల ఎక్కడో రిసెప్షన్ పెట్టారు, సెల్లార్లోనో పై ఫ్లోర్లో ఎక్కడోనో. అనవసరంగా ఇంత దూరంగా ఉంచడం వల్ల చాలా కన్ఫ్యూజన్, ఇబ్బందికరమైన పరిస్థితి. మధ్యలో ఇవన్నీ చూడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రిసెప్షన్ అనేది ఎప్పుడూ కూడా ఎదురుగా మొదట ఉండాలి అని ఆమె చెప్తోంది అక్కడ. అంటే ఎదురుగా రోడ్డుకి ఎదురుగా రిసెప్షన్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, డిస్కన్సర్టింగ్ అనేటటువంటి ఉద్దేశం. ఇక నెక్స్ట్ ఎన్కంపాస్ అంటే చుట్టూ ఉండు. ఎన్కంపాస్ అంటే చుట్టూ లేదా చుట్టూరా లేదా దీని చుట్టుపక్కల, సరౌండ్ అండ్ హ్యావ్ ఆర్ హోల్డ్ విత్ ఇన్ అంటే దాని లోపల. ఉదాహరణకి మనం ఏమని చెప్పచ్చు, హుస్సేన్ సాగర్ ఎన్కంపాసెస్, హుస్సేన్ సాగర్ కాదు, నెక్లెస్ రోడ్ అండ్ ట్యాంక్ బండ్. ఎన్కంపాసెస్ నెక్లెస్ రోడ్ అండ్ ట్యాంక్ బండ్ ఎన్కంపాసెస్ హుస్సేన్ సాగర్ హైదరాబాద్లో. అంటే ట్యాంక్ బండ్ మరియు నెక్లెస్ రోడ్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉంటాయి, ఎన్సర్కిల్ చేసినట్టు, ఎన్క్లోజ్ చేసినట్టు చుట్టూ ఉంటాయి అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం. ఇదే ఎంబ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి, ఫ్రీగా అంటే ఎటువంటి అడ్లు లేదా ఎటువంటి బార్డర్లు లేకుండా వదిలేసినట్టు ఉండడాన్ని దీని ఎన్కంపాస్కి ఆపోజిట్గా చెప్తాం. ద ఏరియా ఆఫ్ లండన్ ఎన్కంపాసెస్ పికాడలీ టు ద నార్త్ అండ్ సెయింట్ జేమ్స్ పార్క్ టు ద సౌత్. అంటే పికాడలీ అనే ప్రదేశం ఉత్తర భాగంలో, జేమ్స్ పార్క్ అనేటటువంటిది దక్షిణ భాగంలో, ఆ మధ్యలో ఉన్న మొత్తం ఏరియా కూడా లండన్ లేదా ఆ రెండు బార్డర్లు కూడా లండన్ మహానగరం మధ్యలోనే ఉంటాయి అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇంటెన్సిఫైయింగ్ అంటే మరింత ఉద్ధృతమైనటువంటి, ఇదొక వర్బ్, అది కూడా పాజిటివ్ సైన్లో ఉండేటటువంటి వర్బ్. బికమ్ ఆర్ మేక్ మోర్ ఇంటెన్స్ అంటే చాలా తీవ్రమైన, చాలా గట్టిగా ఉన్నటువంటి విశేషంగా దీన్ని చెప్పుకోవాలి. ఇక దీని సినోనిమ్స్ ఏమవుతాయి, ఎస్కలేట్, స్టెపప్, బూస్ట్. అంటే ఏదైనా ఒక విషయం మరింత పైకి తీసుకువెళ్ళేలా చేయడం ఎస్కలేట్, స్టెపప్ మరియు బూస్ట్. దీని ఆపోజిట్స్ ఏమవుతాయి, లెసన్, తగ్గించు, అబేట్, తక్కువ చేసి చూపించు. అంటే ఇంటెన్సిఫై అంటే ఎక్కువ జరగడం, ఎక్కువ చేసి చూపించడం. ఎబేట్ అంటే తక్కువ జరగడం. వైలెన్స్ ఇంటెన్సిఫైడ్ డ్యూరింగ్ ద నైట్, అక్కడ ఏవో గొడవలు జరుగుతున్నాయి, ప్రస్తుతానికి సైలెంట్గా ఉంది అని అందరూ ఎవరిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటే అర్ధరాత్రి మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు, ఇంకా దారుణంగా మొదలైంది. అంటే ఆ వైలెన్స్ ఇంటెన్సిఫైడ్ డ్యూరింగ్ ద నైట్ అనేటటువంటి ఉద్దేశంతో మనం దీన్ని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్లంప్డ్ అంటే దారుణంగా పడిపోవు అని అర్థం. స్లంప్డ్ అంటే దారుణంగా పడిపోయినా అనేటటువంటి అర్థం. ఇదొక నెగిటివ్ పదంగా చెప్పుకోవచ్చు. సిట్, లీన్ ఆర్ ఫాల్ హెవీలీ అంటే ఓపిక లేకుండా అలా పడిపోతే దాన్ని స్లంప్డ్ అంటాం. కొలాప్స్, సింక్, ఫాల్ అనేటటువంటి సినోనిమ్స్, సిమిలర్ వర్డ్స్ కూడా దీనికి సంబంధించి వస్తాయి. ఇక దీని ఆపోజిట్స్ ఏంటి అంటే స్టాండప్, నిలబడు, రైజ్ అంటే మరింత ఎదుగు అనేటటువంటి అర్థాలు దీని ఆపోజిట్స్. షీ స్లంప్డ్ ఎగెన్స్ట్ ద కుషన్స్, ఇదొక పదం. అంటే ఆమె మా సోఫాలో అలా కూలబడిపోయింది. ల్యాండ్ ప్రైసెస్ స్లంప్డ్, అక్కడ ఏదో ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని సడన్గా రేట్లు భయంకరంగా పెరిగిపోయినప్పుడు కొనేసాం అనుకుందాం. సడన్గా ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ రావట్లేదు, ఆ ప్రాజెక్టే క్యాన్సిల్ అయింది అంటే ఒక్కసారి ఏమవుతుంది, ₹1,00,00,000 ఉన్న ల్యాండ్ రేటు 30 లక్షలు అయిపోతుంది. అమరావతిలో ల్యాండ్ రేట్లకి ఏమైంది, సడన్గా పడిపోయాయి కదా, దాన్నే స్లంప్డ్ అంటాం. ఓకేనా అండి? సో ఇవాళకి ఇదే మన కరెంట్ అఫైర్స్ అండ్ వొకాబులరీ. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.